అందరికీ నమస్కారం. నేను మీ టారో ట్రీడర్ పూర్ణిమ శర్మ. వృషభ రాశి వారికి జూలై 15 నుంచి 31 దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్‌లో చూసి తెలుసుకుందాం. కెరియర్ వైస్ అయితే మీకు కెరియర్‌లో మీకు చాలా చాలా పాజిటివ్ కార్డ్ వచ్చింది. అంటే మీ కెరియర్‌లో న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరేదైనా జాబ్ కోసం గనక ఎదురు చూస్తూ ఉంటే జాబ్ వైస్ అయితే చాలా పాజిటివ్‌గా ఉంది. మీకు కొత్త జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ మీరు జాబ్‌లో మీరేదైనా ప్రమోషన్స్ కోసం గనక ఎదురు చూస్తుంటే మీకు ప్రమోషన్స్ గూడా వచ్చే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మీకు బిజినెస్ పరంగా మీరేదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మెయిన్‌గా ఉమెన్‌కి బిజినెస్ చాలా బాగా కలిసొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీరు ఏదైనా బొటిక్ యూజ్ గానీ, మీరేదైనా న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే అది చాలా సక్సెస్‌ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. కొత్త బిజినెస్ మీకు అందులో మనీ వైస్ గానీ, ఫైనాన్సెస్ పరంగా గూడా మీకు చాలా బావుంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫైనాన్సెస్ ఎలా ఉంటాయి? అంటే మీకు ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్స్ ఎలా ఉంటాయో చూద్దాము. ఇన్వెస్ట్‌మెంట్స్ పరంగా అయితే కొన్ని టైమింగ్స్‌లో మీకు ఇన్వెస్ట్‌మెంట్స్ అంత బాగా కలిసి రాకపోవచ్చు ఈ 15 డేస్‌లో. మీరేదైనా స్టాక్ మార్కెట్‌లో గానీ, మీరేదైనా పెట్టాలి అనుకుంటే మీరు కొంచెం టైం తీసుకొని అంటే ఆలోచించి మంచి డెసిషన్ తీసుకొని మీరు ఇన్వెస్ట్ చేస్తే బెటర్‌గా ఉంటుంది. ఎందుకంటే మీకు కొన్నిసార్లు అందులో కొంచెం లాస్ అయ్యే ఛాన్సెస్ గూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, అందుకని కేర్‌ఫుల్‌గా డెసిషన్ అనేది తీసుకుంటే మీకు బెటర్‌గా ఉంటుందని చెప్పొచ్చు. రిలేషన్‌షిప్ వైస్ గూడా మీకు ఈ ఈ 15 డేస్‌లో రిలేషన్‌షిప్ పరంగా మీకు చాలా చాలా పాజిటివ్‌గా ఉంటుందని చెప్పొచ్చు. రిలేషన్‌షిప్ అయితే ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ మీకు ఏదైనా మిస్‌అండర్‌స్టాండింగ్స్ గానీ, ఫైట్స్ గానీ ఉంటే దాని నుంచి మీరు ఇప్పుడు ఓవర్‌కమ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి. సో, మ్యారేజ్ విషయంలో కూడా మీకు మ్యారేజ్ ప్రపోజల్స్ కోసం గనక మ్యాచెస్ కనుక చూస్తుంటే మీరు మ్యారేజ్ వైస్ గూడా మీకు చాలా పాజిటివ్‌గా ఉండొచ్చు. మీకు కొత్త ప్రపోజల్స్ కూడా మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, హెల్త్ వైస్ కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. హెల్త్ పరంగా మీకు ఏదైనా ఇష్యూస్ గనక ఉంటే మీరు దాన్ని ఎక్కువ నిర్లక్ష్యం చేయకుండా ఇంకా కొంచెం ఏదైనా డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తే రిజల్ట్స్ అనేది బెటర్‌గా ఉంటాయి. హెల్త్ వైస్ అయితే కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే మీకు బెటర్‌గా ఉంటుంది. అంటే కొంచెం ఎక్కువ నిర్లక్ష్యంగా ఉండకుండా ఉంటే మంచిది. చిన్న చిన్న హెల్త్ పరంగా అయితే చిన్న చిన్న ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కొంచెం కనిపిస్తున్నాయి. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్. మెయిన్‌గా అయితే మీకు జాబ్ పరంగా కొత్త జాబ్ ఆపర్చునిటీస్ కోసం గనక చూస్తున్న వాళ్ళకైతే ఖచ్చితంగా కొత్త జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి.